రేవంత్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రం రావణ కాష్టంలో రగిలిపోతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, సమ్మెలతో అట్టుడికిపోతోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరింది. విధులు బహిష్కరించి వంట వార్పు కార్యక్రమంతో నిరసన తెలుపుతున్నారు. రాఘవాపూర్ వద్దు, పెద్దపల్లి ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. రాఘవాపూర్లో కోర్టు ఏర్పాటు చేస్తే కక్షిదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేకల మల్లేశం. జిల్లా కోర్టును రాఘవాపూర్కు తరలించొద్దని పెద్దపల్లిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కోర్టు న్యాయస్థానం ఏదైతుందో దాని వసతుల గురించి బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ బిల్డింగ్ కట్టడానికి మరి రాఘవాపూర్ గ్రామం లోపల ఒక 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి న్యాయవాదులందరూ కూడా ఆ స్థలం చాలా దూరంగా ఉంది, రిమోట్ ప్లేస్లో ఉంది, గుట్ట ప్రాంతంలో ఉంది, దాని పక్కనే శ్మశానం ఉంది, డంపింగ్ యార్డ్ ఉంది, తర్వాత ఇటుక బట్టీల పొల్యూషన్ ఉంది. కాబట్టి అది నివాసయోగ్యంగా ఉండదు. తర్వాత లిటిగెంట్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిపోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. బస్ స్టాండ్లో దిగి ఆటో తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆటో తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి రావడానికి కూడా కక్షిదారులకు చాలా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి చాలా వ్యయ ప్రయాసాలు కూర్చుకోవాల్సి వస్తుంది. మరి ఒక్కొక్కరికి 200 రూపాయల ఖర్చు కూడా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో న్యాయవాదులందరూ కూడా ఈరోజు పెద్దపల్లి పట్టణ ప్రాంతంలోనే మన స్థలాన్ని కేటాయించినట్లయితే అటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి మహిళా న్యాయవాదులు కూడా ప్రాక్టీస్లోకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని పెద్దపల్లి ప్రాంతంలో కావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పెద్దపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మా న్యాయమైనటువంటి కోరికకు మద్దతు తెలపాలని, వారందరూ కూడా మాతో కలిసి రావాలని, వచ్చి సంబంధిత అధికారులను, రాజకీయ నాయకులందరినీ కూడా ఒప్పించాలని చెప్పి ఈ సభా వేదికగా మేము వారందరినీ కూడా